సమర్పిస్తున్నారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. భట్టి దంపతులకు ఆలయ కమిటీ పూర్ణ కుంభంతో స్వాగతం పలికింది. తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు భట్టి దంపతులు. 2 రోజుల పాటు బోనాల జాతర జరగనుంది. మొదటి రోజు బోనాలు, అమ్మవారి శాంతి కళ్యాణం చేస్తారు. రెండో రోజు రంగం కార్యక్రమం ఉండనుంది. సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఆలయం వద్ద 5 క్యూ లైన్లు, ఇందులో బోనాలతో వచ్చే మహిళల కోసం 2 ప్రత్యేక క్యూ లైన్లు ఉంచారు. మరోవైపు పోలీసు శాఖ కట్టుదిట్టంగా బందోబస్తు నిర్వహిస్తోంది. 23,000 మంది పోలీసులు మోహరించారు. ఆలయం చుట్టూ సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. ఇటు పాత బస్తీలోని 23 ప్రధాన ఆలయాలతో పాటు మరో 330 దేవాలయాలను అందంగా అలంకరించారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి జల్లె కడువ నిర్వహించారు. ఉదయం 4 గంటలకు బలిహరణ, 5:30 గంటలకు అమ్మవారికి మహాభిషేకం చేపట్టారు. బోనాల జాతరలో చివరి రోజు నిర్వహించే రంగంలో భాగంగా భవిష్యవాణి చెప్పనున్నారు. ఆగస్టు 4వ తేదీన అమ్మవారి విగ్రహాన్ని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకువెళ్లి మూసీ నదిలో నిమజ్జనం చేయనున్నారు. దీంతో బోనాల సంబురాలు ముగియనున్నాయి. పాత బస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాత్రి 11 గంటల వరకు అమల్లో ఉంటాయని పోలీసులు చెప్పారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కిరణ్, సంధ్య పాత బస్తీ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది. అమ్మవారికి పూర్ణం సమర్పించుకునేందుకు, మొక్కులు తీర్చుకునేందుకు కూడా భక్తులు వస్తున్న దృశ్యాలు చూసుకోవచ్చు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి కొంత భక్తుల తాకిడి కొంత సాయంత్రం తర్వాత పెరిగినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మరికొద్ది సేపట్లో శాంతి కళ్యాణం నిర్వహించబోతున్నారు. పాత బస్తీ బోనాలకు సంబంధించి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. శాంతి కళ్యాణంతో కూడా రాష్ట్రం, దేశం, ప్రపంచం సుభిక్షంగా ఉండాలంటూ కూడా శాంతి కళ్యాణం చేయడం ఇటు పాత బస్తీ లాల్ దర్వాజా అమ్మవారి వద్ద వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి మరికొద్ది సేపట్లో శాంతి కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు ఆలయ కమిటీ చేయబోతున్నా. ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. ఇటు సింహవాహిని అమ్మవారికి సంబంధించిన దేవస్థాన ప్రాంగణం అంతా కూడా భక్తులతో అటు కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. తెల్లవారుజాము నుంచి కూడా బోనం సమర్పించే భక్తులతో పాటు సామాన్య భక్తుల తాకిడి కూడా ఎక్కువగా చెప్పాల్సి ఉంటుంది. ఈసారి మొత్తంగా పాత బస్తీ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి సంబంధించి కూడా ఇటు హైదరాబాద్ ఆషాఢ బోనాలకు సంబంధించి కూడా చివరి బోనాలుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఆషాఢం వీళ్ళలోని చివరి బోనాలు పాత బస్తీలోని జరిగే ఇటు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు బోనాలతో కూడా ముగుస్తాయి. కాబట్టి భక్తులంతా కూడా ఇటు పాత బస్తీలోని 23 దేవాలయాలకు సంబంధించిన భక్తులంతా కూడా నిష్ఠగా బోనం సమర్పించేందుకు వస్తుంటారు. గత 100 ఏళ్ల చరిత్ర కలిగిన సింహవాహిని అమ్మవారు దర్శించుకుంటే కూడా కోరిన కోరికలు తీరుతాయని కూడా వారు గట్టిగా విశ్వసిస్తారు. కాబట్టి ఆషాఢ మాసంలో ఇటు హైదరాబాద్లో జరిగే గోల్కొండ బోనాలు కావచ్చు, లష్కర్ బోనాలు కావచ్చు, పాత బస్తీ ఇటు సింహవాహిని సంబంధించిన బోనాలు కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ ఏడాది 116 ఏళ్ల బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో వస్తుంది. ఈసారి గత ఏడాదితో పోల్చుకుంటే భక్తులకి అసౌకర్యాలు రాకుండా, ఇబ్బందులు తలెత్తకుండా కూడా సపరేట్గా బోనం ఎత్తుకొచ్చే వారికి భక్తులకి సపరేట్గా క్యూ లైన్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. 5 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఒక్కసారి మనం విజువల్స్లో గమనిస్తే కూడా ఆలయ ప్రాంగణం అంతా కూడా సర్వాంగ సుందరంగా విద్యుత్ కాంతుల మధ్య కూడా కొంత శోభాయమానంగా కనిపిస్తున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈసారి అమ్మవారి ఆలయాన్ని చాలా కలర్ఫుల్గా, అంగరంగ వైభవంగా, కళ్ళు మిరుగుట్టు గొలిపే విధంగా కూడా ప్రస్తుతానికి డెకరేషన్ చేసినట్టుగా కొద్దిసేపటి క్రితం లైట్లను ఆన్ చేశారు. విద్యుత్ దీపాలతో కూడా అమ్మవారి ఆలయం గర్భగుడి ప్రస్తుతం చూసుకోవచ్చు. ముఖద్వారానికి సంబంధించిన ఆలయ ప్రాంగణం అంతా కూడా మిరిమిట్లు కొరుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో శాంతి కళ్యాణం జరగబోతుంది. శాంతి కళ్యాణంలో పెద్ద సంఖ్యలో కూడా భక్తులు పాల్గొనబోతున్నారు. రేపు ఉదయం రంగం కార్యక్రమం ఉంటుంది. భవిష్యవాణి కూడా వినిపించబోతున్న తర్వాత అమ్మవారి అంబారి ఊరేగింపు ఉంటుంది. కాబట్టి భక్తులు 2 రోజుల పాటు
పాతబస్సి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని ఉత్సవాల్లో పాల్గొనడం ఆనవాయితీ వస్తుంది కాబట్టి ఈసారి భక్తుల తాకిడి కొంత ఎక్కువగా ఉంది. మధ్యాహ్నం నుంచి క్రౌడ్ పెరుగుతుంది కాబట్టి క్యూ లైన్లో ఉండే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చే విధంగా పోతురాజుల విన్యాసం, ముఖ్యంగా పాతబస్సి లాల్ దర్వాజా అమ్మవారి కంటే కూడా పోతురాజుల విన్యాసాలు చాలా ఆకట్టుకుంటాయి, అందరినీ అబ్బురపరుస్తాయి కాబట్టి మధ్యాహ్నంతో కొంత హడావుడి కనిపించింది. కొద్దిసేపటి క్రితమే ఇటు సాధారణ భక్తులంతా కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 11 గంటల వరకు వీఐపీల తాకిడి ఎక్కువ ఉంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులంతా వచ్చారు కాబట్టి మరికొద్ది సేపట్లో అమ్మవారి శాంతి కళ్యాణం జరగబోతుంది. ముఖ్యంగా వివిధ ప్రాంతాల దేవతలతో పోల్చుకుంటే పాతబస్సి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి సంబంధించి కూడా శాంతి కళ్యాణం చేయడం కొన్నేళ్లుగా వస్తుంది. ఎందుకంటే గతంలో ఇక్కడ వరదలు వచ్చిన సమయంలో అప్పటి రాజు ఇక్కడికి వచ్చి బోనాలు నిర్వహించాలని చెప్పడం, ఆ తర్వాత ఆలయం ప్రతిష్ఠ జరిగింది కాబట్టి అప్పటి నుంచి కొన్నేళ్లుగా శాంతి కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. సంధ్య, అయితే కిరణ్, మొత్తంగా ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు? మరి ఈ 2 రోజుల పాటు కూడా అమ్మవారి దర్శనానికి సంబంధించి అటు ఆలయ అధికారులు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, ఎలాంటి ఏర్పాట్లు చేశారనుకోవచ్చు? ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం కమిటీ సభ్యులు చెప్తున్న ప్రకారం అయితే 50,000 పైచిలుకు నుంచి 1,00,000 మధ్యలో భక్తులు వేకువజాము నుంచి ఇప్పటి వరకు వచ్చినట్టుగా చెప్తే, ఇంకా అర్ధరాత్రి వరకు కూడా భక్తులు, ఎందుకంటే ఉదయం నుంచి బోనం సమర్పించే వారితో కొంత హడావుడి తాకిడి ఉంటుంది కాబట్టి సామాన్య భక్తులకి కొంత పోతురాజుల విన్యాసాలు ఉంటాయి కాబట్టి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి శాంతి కళ్యాణం ముగిసిన తర్వాత భక్తుల తాకిడి ఎక్కువ. ఎందుకంటే అంతా ఈ చుట్టుపక్కల ఉండే భక్తులంతా కూడా వివిధ వాళ్ళ ఇంట్లో బోనం సమర్పించుకోవడం, వారి పక్కన ఉన్న వారి సమీపంలో ఉన్న టెంపుల్స్లో కూడా బోనం సమర్పించుకున్న తర్వాత కూడా తీరిగ్గా అమ్మవారు దర్శించుకునేందుకు వస్తారు కాబట్టి 9 తర్వాత అంటే ఎగ్జాక్ట్గా గంట కళ్యాణం ఉంటుంది. శాంతి కళ్యాణం ముగిసిన తర్వాత కూడా భక్తుల తాకిడి పెరిగే అవకాశం కనిపిస్తుంది. అర్ధరాత్రి వరకు అమ్మవారి దర్శనానికి అవకాశం కల్పిస్తారు కాబట్టి భక్తులంతా కూడా వేచి చూస్తున్నారు. ఎక్కడా ఇబ్బందులు కలగకుండా అమ్మవారిని దర్శించుకొని ఆమెని మొక్కుకొని కోరిన కోరికలు తీర్చమ్మా అంటూ కూడా ప్రార్థిస్తారు కాబట్టి అర్ధరాత్రి వరకు భక్తుల తాకిడి ఎక్కువగా అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం విజయస్లో చూసుకోవచ్చు, భక్తులు సుమారుగా 1/2 కిలోమీటర్ పైగా లాల్ దర్వాజా పరిసర ప్రాంతాల్లో కూడా భక్తులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి కళ్యాణాన్ని, ముఖ్యంగా అమ్మవారి దర్శనానికి ఒకేత్ అయితే శాంతి కళ్యాణం నిర్వహించిన శాంతి కళ్యాణంలో పాల్గొనడం, ఆ జంట జరిగే కత్రుల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులంతా కూడా శాంతి కళ్యాణం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న, అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఆలయ కమిటీ సభ్యులు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో శాంతి కళ్యాణం ఉంటుంది. శాంతి కళ్యాణం తర్వాత కూడా ఈరోజు భక్తులకి, సాధారణ భక్తులతో పాటు ఇంకా మిగతా ఎవరైనా ఉంటే కూడా వారి దర్శనానికి అనుమతి ఇస్తారు. అయితే ఉదయం నుంచి కూడా ప్రభుత్వ పెద్దలు కావచ్చు, విఐపీలు కావచ్చు అమ్మవారి దర్శనానికి వచ్చారు. మరి ఇప్పుడు జరిగేటువంటి శాంతి కళ్యాణ ఈ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనేటువంటి అవకాశం ఉందా, లేదా పూజారులే ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు? కొన్నేళ్లుగా ఆలయ కమిటీ సిబ్బంది, ఆలయ కమిటీ సంబంధించిన చైర్మన్తో పాటు కొంత లిమిటెడ్గా మాత్రమే శాంతి కళ్యాణంలో పాల్గొనబోతున్నారు. కొందరు విఐపీలను ప్రస్తుతం శాంతి కళ్యాణంలోకి పాల్గొనేందుకు ఆలయ కమిటీ ఆహ్వానించింది కాబట్టి అందుకు సంబంధించిన కార్యక్రమంలో ఆలయ కమిటీ సిబ్బందితో పాటు కొంతమంది కమిటీ సభ్యులతో పాటు ముఖ్య అతిథులు మాత్రమే పాల్గొనబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇటు పాతబస్సి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి సంబంధించిన ఆలయ కమిటీ సభ్యులు చేస్తున్నారు కాబట్టి మరికొద్ది సేపట్లో ఇటు అంగరంగ వైభవంగా ఒకవైపు బోనాలు జరుగుతున్న నేపథ్యంలో చాలా శాంతి కళ్యాణం అనేది చాలా ప్రత్యేకత ఉంటుంది, చాలా ప్రాధాన్యత ఉంటుంది. బోనాలలో అన్ని దేవాలయాలు జరిగే బోనాలతో పోల్చుకుంటే పాతబస్సులో జరిగే బోనాలకి శాంతి కళ్యాణం అనేది చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి వీళ్ళు ప్రపంచ శాంతిని కోరుకుంటారు, దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటూ కూడా మంత్రోచ్చాల నర్మ పండితులు కూడా పూజ చేస్తారు కాబట్టి శాంతి కళ్యాణం, అమ్మవారి శాంతి కళ్యాణం మరికొద్ది సేపట్లో జరగబోతుంది. ప్రస్తుతానికైతే భక్తుల తాకిడి కూడా కొంత పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ఇటు శాంతి కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు ముగిసిన తర్వాత సుమారుగా గంట పాటు శాంతి కళ్యాణం ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో జరగబోతుంది. సంధ్య, అయితే ఈ రోజు రేపు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని చూసేందుకు భక్తులు భారీగా వస్తున్న నేపథ్యంలో ఆ ఏరియాలకి సంబంధించి ట్రాఫిక్ ఆంక్షలు ఏమైనా విధించారా? ఇవి ఎప్పటి వరకు అమల్లో ఉండేటువంటి అవకాశం ఉంది?
ఈరోజు తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి 11 గంటల వరకు ప్రస్తుతానికి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండబోతున్నాయి. ఎందుకంటే అమ్మవారి ఆలయము చాలా కంజెస్టెడ్ ప్రాంతం ఉంటుంది. సుమారుగా 3 నుంచి 4 కిలోమీటర్ల మేర కూడా భక్తుల తాకిడి ఉంటుంది. కాబట్టి కేవలం విఐపీలను మాత్రమే ఆలయ ప్రాంగణంలోనికి అనుమతిస్తారు. కాబట్టి ప్రస్తుతానికైతే రేపు మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు ఉండబోతున్నాయి. ఇక్కడికి వచ్చే విఐపీలు కావచ్చు, సామాన్య భక్తులకు సంబంధించి కూడా ఆలయ పరిసర ప్రాంతాల్లో సుమారుగా కిలోమీటర్ మేర కూడా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. అందుకు సంబంధించిన భక్తులు నేరుగా నడుచుకొని క్యూ లైన్లతో పాటు ఆ గర్భగుడికి వెళ్లే విధంగా భారీ క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఈరోజు అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగబోతున్నాయి. రేపు తిరిగి మరొకసారి 2 గంటల వరకు కూడా చుట్టుపక్కల ప్రాంతం, ఎందుకంటే రేపు రంగం కార్యక్రమం ముగిసిన తర్వాత అంబారి మీద అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. కాబట్టి అందుకు సంబంధించి అమ్మవారి ఊరేగింపు జరిగే పరిసర ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. ఎందుకంటే చాలా సున్నితమైన ప్రాంతం కావడం, కొంత ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ చోటు చేసుకోకుండా కూడా బందోబస్తు ఉంటుంది. కాబట్టి ముందస్తుగా 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆంక్షలు అయితే కొనసాగుతున్నాయి. ఈరోజు అర్ధరాత్రి వరకు మొదటి రోజు బోనాల ఉత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు అయితే కొనసాగుతుంది. రేపు ఉదయం 10 గంటల తర్వాత రంగం కార్యక్రమం తర్వాత అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. కాబట్టి అందుకు సంబంధించి ఆ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి పోలీసులు కొంత డేగన్, ఎందుకంటే సమస్య ప్రాంతం, సున్నితమైన ప్రాంతం, మత సామరస్యాలకు సంబంధించిన కొంత సంజెస్ట్గా ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా పోలీసులు పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ప్రత్యేకంగా పోలీసులు కావచ్చు, టాస్క్ ఫోర్స్ పోలీసులు కావచ్చు కూడా మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని కూడా కొంత వాళ్ళకి ఎలాంటి అవాంఛ కాకుండా ఆగతాయిల ఇబ్బందులు చోటు చేసుకోకుండా కూడా భక్తులకి బోనం ఎత్తుకొచ్చిన వారికి కూడా లోపలికి పంపించే ప్రయత్నం అయితే పోలీసు చేస్తున్నారు. మరికొద్ది నిమిషాల్లో శాంతి కళ్యాణం ప్రారంభం కాబోతుంది. సంధ్య. రైట్.